1వ తారీఖు నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం దయచేసి గవర్నమెంట్ వారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ దొడ్డు బియ్యం వల్ల ఉపయోగం లేదు అసలు. గవర్నమెంట్ ఇచ్చే దొడ్డు బియ్యం వల్ల తక్కువ మంది 100లో 10% పీపుల్ కూడా తినట్లేరు. ఈ సన్నబియ్యం ఇస్తే మాత్రం అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి సన్నబియ్యం ఇవ్వాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. ఇంతకుముందు కూడా గత 6 నెలల క్రితం కూడా వాళ్ళు ప్రకటన చేసిర్రు. ప్రకటన మట్టుకే అయిపోయింది. ఈసారి ఉగాది అంటున్నారు. ఈ ఉగాది నుంచోటైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది సక్రమంగా అమలయ్యేటట్టు చూడండి. మళ్ళీ ఒక 1 నెల 2 నెలలు ఇచ్చి మళ్ళీ దీన్ని బంద్ చేసే కార్యక్రమం లాంటివి ఏమైనా పెడితే 6 గ్యారంటీల టైపే ఇది కూడా అవుతుంది. అయితే ఉగాది రోజున హుజూర్నగర్లో సీఎం ప్రారంభిస్తారు మంత్రి ఉత్తమ్. వచ్చే నెల 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న ఉగాది రోజు నల్గొండ జిల్లా హుజూర్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. క్రమంగా ఉప్పు పప్పు లాంటి నిత్యావసరాలు కూడా రేషన్ షాపులో అందజేస్తాం అని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటరియట్లో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఉగాది రోజు హుజూర్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేసి మిగతా తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా సన్నబియ్యం ప్రారంభిస్తారు. క్రమంగా ఉప్పు పప్పు లాంటి నిత్యావసరాలు కూడా అందిస్తామంటారు. దయచేసి ఉప్పులు పప్పులు కూడా అందించండి. QR కోడ్తో 30 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. దయచేసి ఇవి కూడా ఇవ్వండి. చాలామంది కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతుర్రు. అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని వెల్లడి. థ్యాంక్ యూ ఉత్తమ్ గారు. దయచేసి ఇది మాటల మట్టుకే కాకుండా చేతల మట్టుకు చూపించాలని యూనిట్స్ తరపున కోరుతున్నాం.